ఈ ఎంఐఎం మూడు క్యాండిడేట్ పెట్టకపోతే ఏమైతుంది? తుర్కోళ్ళు అయితే మాకు ఓట్లు వేయరు కదండి, ముస్లింలు మా బీజేపీ ఓట్లు వేయరు కదా. హిందూ పోలరైజేషన్ అవుతుంది. హిందువులు మాకు ఓటేస్తారు, ముస్లింలు కొంతమంది బీసీలేమో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సెలక్షన్ మంచి, కాంగ్రెస్ పార్టీ కింద పడ్డది కానీ మన సెలక్షన్ కరెక్ట్ అయింది. బీసీ మూవ్మెంట్ లో నవీన్ యాదవ్ ను సెలెక్ట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం. ఆ కలిసి వచ్చిన అంశం అది. చిన్న శ్రీశైలం కష్టపడ్డా నిష్ఠురపడ్డా ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా కూడా శ్రీశైలం కుటుంబం ఉంటది ఆడ. వాళ్ళకి కలిసి వచ్చే అంశం కాదు. క్యాండిడేట్ ను గట్టి క్యాండిడేట్ ను పెట్టుకున్నారు వాళ్ళు. మిగతా అన్ని వాళ్ళకి వచ్చిగా పోతే ఈ అధికార పార్టీతోని కుమ్ముక్కై ఉంటది ఎంఐఎం ఎక్కడనైనా. ఆనాడు సంది అది ఇదే పాట పాడుతుంది. టిఆర్ఎస్ ఉన్ననాడు టిఆర్ఎస్ ఎంబడి ఉన్నారు, కాంగ్రెస్ ఉన్ననాడు కాంగ్రెస్ ఎంబడి ఉంటారు. అదును అది కలిసి వచ్చిన అంశం. మాకు కలిసి వచ్చిన బీజేపీ కలిసి వచ్చిన అంశం ఏంటంటే మాకు ముస్లిం ఓటేయడు కాబట్టి హిందూ పోలరైజేషన్ మాకు అవుతుంది. టిఆర్ఎస్ వనికి ఎవడెత్తలేడు, వీడెత్తలేడు వాడెత్తలేడు. ఓ అమ్మా, అదే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యనే ఉందా పోటీగా? కాంగ్రెస్ కు బీజేపీ జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటదన్న. 14వ తారీఖు సాయంకాలం వరకు టిఆర్ఎస్ పార్టీ కథం అవుతాను. 15వ తారీఖు నాడు ఎవడన్నా ఉంటాడు కల్లా. వాయ్యా, మా కారులో ఉబ్బరిస్తుందో, మా కారు మూత కోరిగా ఉరుకుతుందో, మా కారు జూబ్లీ హిల్స్ లో దుమ్మే కనపడుతుందో అని మరి ఆలు సంకలు గుద్దుకుంటారు కానీ ఇప్పటికే 10 మంది పోయిరి. ఇప్పుడు ఒక్కటన్నా టిఆర్ఎస్ గెలితేనో ఆ పార్టీ కొద్ది రోజులు నిలబడి ఉంటది. టిఆర్ఎస్ గెలవకపోతే 15వ తారీఖు నాడు ఉంటుంది ఆ పార్టీ. ఇంకా ఇక తూర్పాల పట్టినట్టేనా? ఇప్పుడు పెద్ద మనిషి శాత కాకుండా ఉన్నాడా? నేను రాడని చెప్పిన ఎన్నికల ప్రచారాన్ని రాడే అని మొత్తుకున్నా. అవునేవే, నువ్వు అన్నమాట ఇదైంది. మరి వచ్చిందా ఆయన వస్తాడా? జనం ఏమనుకోరు ఎరికేనా? నేను అట పోయి మాట్లాడిస్తుంటే కొంతమంది అవును కేసీరావు వస్తాడా, ఎట్ట సంగతి ఏంది ఏం కదా అంటే, మా కేసీరావు వస్తాడు, ఆ కేసీరావు వస్తాడు, మరుపుతాడు, చక్రం తిప్పుతాడు, జూబ్లీ హిల్స్ జనాలను ఏ రకంగా ఇది చేయాలనో అట్లా చేస్తాడు, మాకు బ్రహ్మాండంగా ఓట్లు రాలితే మాదే విజయం అన్నారు. ఇంతవరకు అసలేదు బసలేదు, మొత్తం బాయికాడనే ఉంటుండు కానీ మీ దోస్తు ఆయన చేత కాకుండా ఉన్నాడు. ఆయన పెద్ద మనిషి చేత కాకుండా ఉండు. మొన్న వాళ్ళ బావ చచ్చిపోయిన రోజు బలిమీటికి వచ్చాడు. అదే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకొక దెబ్బ ఏం దాకిందంటే, ఈ హరీష్ రావు అనేది ఆయన కొద్దిగా రేవులు తిప్పేటోడు. ఆయన పాపం వల్ల తను చచ్చిపోయి ఆయన నిప్పు పెట్టినోడు. ఆయన ఇంట్లో ఉండాలి చెప్తాను. తలగోరు పెట్టినోడా? ఇప్పుడు ఒక్క కేటీఆర్ ఊరుతాడు ఎటెగిరిన. అదే ఇప్పుడు ఒక మాట నిన్ననే ఈ మాట పొక్కిందే. ఇప్పుడు రాహుల్కు హరీష్ రావుకు కొంచెం ఇప్పుడు ఈ బాధ్యత మొత్తం ఇప్పుడు రాహుల్ భుజాన పెట్టిర్రు. అవును, ఈయనకేముంది, మా నన్ను కాదని చేస్తున్నావు, ఇక నీ కొంకులు ఎట్ట నరకాలో నరుకుతారు. హరీష్ రావు లేకపోతే కారు కింద పడ్డది కదా, కారుకి ఇదైంది కదా అనేది కూడా కొంచెం హరీష్ రావు కూడా లోపల ఉంటుంది అని అంటారు. నిజమేనా? ఆయన ఉన్నా లేకున్నా ఆయనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే వాళ్ళ తండ్రి స్వర్గస్థులైండు. ఆయన ఆ కార్యక్రమాలలో ఉండాలి, పక్కా ఉండాలి. ఆయన ఉంటే మాత్రం కొంచెం వివరం చేసేటోడే. ఇబ్బందులు పడ్డది ఆయన, ఇబ్బందులు పడ్డది. కేటీఆర్ పోకడం మారతలేదు, ఇంకా పోకడం మారుతాను. అదేమన్నా మాట వస్తాండ ఇంకా ముఖ్యమంత్రిని ఎట్లా పడితే గట్లా మాట్లాడచ్చునా, సైజును మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చునా. వాడు మంచిగా చెడ్డ ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి. ఏది పడితే అది మాట్లాడతాండే. ఇంకా ఆయన దుందుడుకుతనం పోతలేదే. ఇప్పుడు భారత దాత అవుతాడా మళ్ళా ఆయన? ఏది ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, ఆయన తొందరపడద్దు కదా. అవును, ఆయన నిమ్మలంగా మాట్లాడాలి. ప్రజలు ఆలోచించే తీరుగా ఇవాళ రాబోయే రోజులలో ఆయన కనిపించాలని అనుకుంటాడు. ఆయన ఎంత ఉందా ఉండాలి, ఉందా కనిపిస్తాడు అన్న. ఏమో అన్ని
బుడుబుడు గల మాటలే ఉన్నాయి అన్ని. అట్లా మాట్లాడద్దు కదా, మాట్లాడితే ప్రజాదరణ కోల్పోతారు కదా. బా ఇప్పుడే ఆమె ఎడల ఈ రెండో భార్య అని మన్నని మశానం అని అదోటి ఇదోటి అన్ని ఓ దానికి ఒకటి పుట్టింది. ఇప్పుడు అవునే ఈ వాస్తవేనటగా ఈమెది అంత కొచ్చేసినాక ఇది ఈమె రెండో భార్య అని ఇదే అంటే ఫస్ట్ భార్య ఉన్నాక నువ్వు సెకండ్ భార్యని ఎట్లా చేసుకుంటావు ఏంది ఇంకా తల్లి కూడా ఇది లోపడంగా అంత మసులుతుందటగా ఇదంతా. ఆమె కమ్మాయో కాదు మరి సునీతని అదే ఏదో ఏదో మసులుతుందట సునీత అన్న. నీకు తెలియదు ఏమన్నది, ఓటరు ప్రతి ఒక్క ముచ్చట్ను తీసుకుంటాడే లెక్కకు. బా ఓటేసే ముందట ప్రతి ఒక్క ముచ్చట్ను తీసుకుంటాడు. బట్ టెంపర్మెంట్ ఆగుతున్న లేడేమరో ఇప్పుడే అన్నట్టు కూడా చూస్తాడు. ఎన్నో కోణాల నుంచి ఆలోచించి ఓటేస్తాడన్న. ఎటు చూసినా కూడా టీఆర్ఎస్ కి అయితే దెబ్బజలుడు పక్క. ఆ పార్టీ 15వ తారీఖు దుంబాల కేసు అంతేనా? నా కోపం ఉండి కాదన్న, నిజం అది. అదే 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 వాస్తవం. నువ్వు పెద్ద మనిషివి, కరువు కాలం వెళ్ళబోసినావు, రాజకీయ అనుభవం ఉన్నోనివి. ఇంతో అంతో ఇట్లా జనాలు ఆదరణ ఎటు పడుతుర్రు, ఎటు ఒరుగుతుర్రు, గాలి ఎటు మళ్ళీ పోతుందని ఇక గాయంతమ్మడు పసిపట్టవా. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టు ఈ రాములు కూడా ఈ మాటలల్లో కొంత ఆయన జనాదరణ ఓడిపోతున్నట్టే కొడుతుంది. ఆయన మాట తీరు మారనుండనే. సుందర ముఖారం ఇందమే, సుందర ముఖారం ఇందమే, కళ్ళల్లో కానవత్తాంది గర్వం. అమ్మా సుందర ముఖారం ఇందమే, కళ్ళల్లో కనిపించేది గర్వం. అది ఎవరు సహిస్తాడని అయ్యాళ్ళు. మళ్ళీ ఓట్ల ముచ్చట, ఓటేసే ముందట ఎన్ని ఆలోచిస్తారు. అవునవునవునవును. నువ్వు అన్నమాట వామ్మో ఈ పేలాటవు ఈయన సోకారం ఇప్పుడే ఆస్తలేడు వామ్మో ఇంకా రేపెట్టుంటది కథ ఆయన కాడికి కూడా జనాలు ఆలోచన చేస్తారు. 500 రోజులలో కేసీఆర్ ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తానంటాడు. అవుతుందా అన్న? ఉన్న 10 మంది గోయిందా కొట్టిండ్రు, గెలిచిన వాళ్ళలో 10 మంది వెళ్ళిపోయిండ్రు. రేపు దబ్బున ఎటమటం అయింది అనుకో, ఎటమటం అయితే ఎవడు ఉండడు. మళ్ళీ ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తాడు ఆయన? మాట్లాడే మాటకు దానికి అంతు పంతు ఉండాలి కదా. ఏదన్నా మేము బలమైన ప్రతిపక్షంగా ఉండి కొట్లాడతామనే మాట